ఇదంతా కూడా హోమం ఎవరి గురించి చేశాము? పంతులు గారి గురించా? చెప్పండి మీరే. లోక కళ్యాణార్థం లోక కళ్యాణార్థం చేశారు. మొట్టమొదటిగా 2011 అనుకుంటాను. అప్పుడు అమ్మవారు పూజ చేస్తుంటే ఇలా సంకల్పం వచ్చింది, చండీ హోమం చేయాలని చిన్నగా. ఆ సంకల్పం ఈరోజు ఇంతవరకు తీసుకొచ్చింది. అది ఎలా అయిందంటే దినదిన ప్రవర్ధమానం. చిన్నగా చదువుకున్న వాళ్ళని ప్రారంభిస్తే ఈరోజు ఒక వేద పండితులు, ఒక పాఠశాలకు ప్రిన్సిపల్ టీటీడీ కృష్ణారి గారి అంటే మా గురువు గారు వచ్చి హోమం చేసుకునే శక్తి అమ్మవారు మాకు ఇచ్చింది, మా ప్రేరణ ద్వారా. ఇదంతా కూడా నేను అనుకుంటే కాదు, ఏదైనా మీరు కూడా గమనించాలి. పంతులు గారు ఊరికే మెసేజ్లు పెడతారు, హోమాలు జరుగుతున్నాయి, పూజలు జరుగుతుంది, ఏదైనా శక్తి కొలది డొనేషన్ ఇవ్వండి. మీరు ఇచ్చే ప్రతి రూపాయి ఎవరు కూడా చెందుతుంది అంటే అమ్మవారికే చెందుతుంది. నేనే కనుక డబ్బులు సంపాదించి